అమెరికాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన కేబినెట్ మీటింగ్లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలిసింది. అధ్యక్షుడు ట్రంప్ ముందే ఇద్దరు వాగ్వివాదానికి దిగినట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు అమెరికా మీడియా పేర్కొంది. రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ బాధ్యతల్ని టెస్లా బాస్ ఎలాన్ మస్క్ కు అప్పగించారు. మెరుగైన పాలన, ప్రభుత్వంతో వృధా ఖర్చుల్ని తగ్గించేందుకు డోర్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగిస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ట్రంప్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు మస్క్ తో పాటుగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా హాజరయ్యారు. ఆ సమయంలో మస్క్ మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేయని ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు తెలిపారు. అయితే రూబియో మాత్రం ఎవరిని ఉద్యోగాల నుండి తొలగించేది లేదని వ్యాఖ్యానించారు. మస్క్ మాటలకు రూబియో సహనం కోల్పోయారు. ఇప్పటికే 1500 మంది ఉద్యోగులు పదవి విరమణ చేసినట్టు తెలిపారు. తన ఉద్యోగుల్ని తొలగించాలంటే పదవి విరమణ చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందంటూ సమాధానం ఇచ్చారు. అయితే మస్క్ రూబియో మధ్య వాగ్వివాదం వార్తలపై ట్రంప్ స్పందించారు. ఆ వార్తలను కొట్టి పారేశారు. తాను అక్కడే ఉన్నానని, మీటింగ్ ఘర్షణ వంటిది ఏమీ జరగలేదని స్పష్టం చేశారు ట్రంప్.